నమస్తే, నేను మీ సతీష్. తన తల్లి చికిత్సకి తాను అవసరం అంటూ బెయిల్పై బయటకు వచ్చినటువంటి బోర్గడ్డ అనిల్ ప్రస్తుతం పరారవటం అంటే ఎస్కేప్ అయ్యాడు అనేటువంటి వార్తలు కూడా సంచలనంగా మారుతూ ఉన్నాయి. మరి ఈ పరిణామాన్ని ఎలా చూడాలి, దీనిపైన రాబోయేటువంటి రోజుల్లో మరి న్యాయస్థానం ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, అసలు బోర్గడ్డ ఎస్కేప్ వెనకాతల ప్రముఖుల పాత్ర ఉంది అంటూ వస్తున్నటువంటి వార్తల్లో ఏ మేరకు వాస్తవం ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్, మన వీక్షకులకు కూడా. సార్, ముఖ్యంగా బోర్గడ్డ అనిల్ కుమార్ రౌడీ షీటర్, వైసీపీ నేత, మరి ఆయన ప్రస్తుతం బెయిల్ పైన బయటకు వచ్చి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నాడు అనేటువంటి ఒక వార్త అయితే హల్చల్ చేస్తూ ఉంది. బోర్గడ్డ అనిల్ బెయిల్ పైన రావడానికి ఈ ఎస్కేప్ కథ మొత్తం, ఈ స్టోరీ వెనకాతల ప్రముఖులు అంటే తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు హస్తం, వాళ్ళ ప్రమేయం ఉంది అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మరి పరారైనటువంటి నేపథ్యంలో ఆయన పైన రాబోయేటువంటి రోజుల్లో మరి న్యాయస్థానం కూడా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటే 11వ తారీఖుకి ఆయన ఏదైతే మధ్యంతర బెయిల్ గడువు కూడా ముగుస్తుంది కాబట్టి ఒకవేళ ఆయన ఇది లొంగిపోకపోతే ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉండొచ్చు అనుకో. అసలు ముందు లొంగిపోవటం తర్వాత విషయంగానే సతీష్ గారు, బోర్గడ్డ అనిల్ అనే వ్యక్తి 100 గొడ్లు తిన్న రాబోందు ఒక గాలి మన చచ్చిపోద్ది అంటారు చూసారా. ఇప్పుడు గతంలో అతను చేసిన అనేక నేరాలు ఘోరాలు, ఎవరిని పడితే వాళ్ళని పరుష పద్యాలంతో కుటుంబ సభ్యుల్ని తిడటం, ఎవరినంటే వాళ్ళని చంపేస్తాను, రేప్ చేస్తాను అని ప్రసార మాధ్యమాల్లో బహిరంగంగా మాట్లాడితే కూడా గతంలో అవి ఏ వ్యవస్థ కూడా చర్య తీసుకోలేదు. కాబట్టి పోలీసులన్నా న్యాయస్థానాలన్నా కూడా అతనికి ఒక లెక్కలేనితనం అనేది వచ్చింది. న్యాయస్థానాలకు కూడా అంటే మస్కా కొట్టొచ్చు అనేది ఒక ధైర్యం వచ్చేసింది. పోలీసులు అంటే నా సేవకులు, నేను ఏది చెబితే అది చేస్తారు, నా కాళ్ళు నాకమంటే కూడా నాకుతారు అన్న ధైర్యం వచ్చేసింది అతనికి. అదే అందువల్లే 7 పోలీసులు ఆయన్ని రాజమండ్రి రిమాండ్కి తీసుకెళ్తా ఉండగా హోటల్కి తీసుకెళ్లి బిర్యానీలు తినిపించారన్న కారణంతో సస్పెండ్ అయ్యారు. తర్వాత అరండాల్పేట్ పోలీస్ స్టేషన్లో గుంటూరులో ఆయన పడక ఏర్పాట్లు, రాత్రిపూట 2 టేబుల్స్ని జాయింట్ చేసి దాని మీద పొరుపులు, దిళ్ళు, మంచి మంచి రగ్గులు పెడతా ఉండ దృశ్యాలు కూడా బయటకు వచ్చి అక్కడ ఒక 4 వెళ్ళిపోయారు. అంటే అతనికి ఏమనుకుంటున్నాడంటే తర్వాత కోర్టులకి వెళ్ళి కూడా ఫాల్తూ సర్టిఫికెట్లు అంటే దొంగ సర్టిఫికెట్లు సమర్పించి నేను మధ్యంతర ఉత్తర్వులు పొంది మధ్యంతర బెయిల్ నేను ఎక్కడైనా తిరగొచ్చు. తర్వాత దీనికి మీరు అన్నట్టు పెద్దల సహకారం అంటే ఇప్పుడు గతంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా చేసిన సుధాకర్ రెడ్డి గారు ఉన్నాడు, ఇప్పుడు ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ అయ్యాడు. ఆయన ఏమనుకుంటున్నాడంటే నాకుండా లీగల్ నాలెడ్జ్ నేను పార్టీకి ఉపయోగించాలి కాబట్టి ఎక్కడ ఎవరు అరెస్ట్ అయిపోయినా కూడా ఒక 15-20 మంది లాయర్స్ ని, ఏదో సుప్రీంకోర్టు లాయర్లు కనుక వస్తారు చూడండి, ఒక బెటాలియన్ లాగా బ్యాటరీ ఆఫ్ లాయర్స్, అక్కడ ఉండదు ఒక చిటికడంత కేసు. అట్లాంటి కేసుకి మొన్న మధ్య వెళ్ళి కేసులో కృష్ణమురళి కేసుకి వెళ్ళి భంగపడ్డాడు. ఏదో ఆయన అనుకున్నాడు బెయిల్ ఇచ్చేస్తారు అక్కడని. ఎట్లా ఇస్తారండి? ఇప్పుడు సెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, తర్వాత క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, క్లించింగ్ ఎవిడెన్సెస్, అతను మాట్లాడిన వీడియోలు వైరల్ అయినాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏమనుకుంటున్నాడంటే నన్ను చూసి కాకపోయినా నా వెనకాల వచ్చిన ఒక 15-20 మంది బ్యాచ్, ఇప్పుడు ఎవరు నల్ల కోట్లు వేసుకెళ్లి జనం అందరూ గనక కోర్టులకు వెళ్ళిపోతే వాళ్ళకి గనక అనుకూలమైన ఆదేశాల కోర్టులు ఇస్తే ఇక చట్టం ఎందుకు, జడ్జిలు ఎందుకు? ఇప్పుడు ఆ పరిస్థితే వచ్చింది ఇక్కడ కూడా. అతను ఏమనుకున్నాడంటే నేను ఇంతకు ముందు ఎవరిని ఎట్లాంటి తిట్లు తిట్టినా అది ఎంత వైరల్ అయినా కూడా నా మీద ఒక్క కేసు కూడా ఫైల్ అవ్వలేదు. ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు మధ్యంతర బెయిల్ పొందాను. 28వ తారీఖున చాలా క్రమశిక్షణ గల బాలుళ్లాగా వెళ్ళి కోర్టులో సరెండర్ అయ్యాడు. మళ్ళీ మర్నాడే నా తల్లికి బాగాలేదు అని చెన్నై అపోలోలో చేర్చాలి, చాలా తీవ్రమైన అనారోగ్యం, అక్కడ తప్ప ఇంకెక్కడ వైద్యం జరగదు. గుంటూరులో కూడా డాక్టర్ లలితా నర్సింగ్ హోమ్ అనే పెద్ద హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అక్కడ శాస్త్రి గారు అని ప్రముఖ డాక్టర్ చిదంబర శాస్త్రి, రాఘవ శాస్త్రి గారు ఆయన ప్రముఖ సర్జను, కార్డియోథొరాసిక్, ఆయన ఆపరేషన్ చేయలేనిదంటూ లేదు. ఆయనే నేను చేయలేను అపోలోలోకి తీసుకెళ్ళండి అని చెప్పి రిఫర్ చేసినట్టుగా ఒక దొంగ సర్టిఫికేట్ క్రియేట్ చేశాడు వాళ్ళ హాస్పిటల్ లెటర్ ప్యాడ్ మీద. అతను ఏమనుకున్నాడంటే ఈ సర్టిఫికేట్ నా లాయర్ ఎట్లాగూ చెప్తాడు, ఈ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే జడ్జి గారు వెంటనే ఇస్తారు. ఇప్పుడు జడ్జెస్ కూడా ఒక సెన్స్ అనేది ఉంటుందండి, ఎవరు ఎలాంటి వ్యక్తి అని. ఇతను అప్పటికే 15 రోజులు మధ్యంతర బెయిల్ పొందున్నాడు, మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ ఇంకొక 14 రోజులకి అడిగాడు, 11 రోజులు ఇచ్చారు కూడాను. అయితే ఏంటంటే ఎందుకు ఇచ్చారంటే ఆ సర్టిఫికెట్ అథెంటిసిటీ మీద ఇంకా పూర్తి అవగాహన వాళ్ళకి రాలేదు, కానీ అనుమానం అయితే వచ్చింది. కాబట్టి అప్పుడే జడ్జి గారు కూడా ఏం చెప్పారంటే అడిగాడు కౌన్సిల్ని,
గవర్నమెంట్ కౌన్సిల్ని, ఈ సర్టిఫికేట్ మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే ఆయన కూడా ఎట్లా చెప్పగలుగుతాడు ఫేస్ ఆఫ్ ఇట్, ఏమనంటే ఇంకా పూర్తిగా మేము దీని మీద విచారించలేదు, ఇప్పుడు మేము విచారణ పంపించి మీకు నెక్స్ట్ వాయిదాకి దీని వివరాలన్నీ మేము తెప్పిస్తా ఉన్నారు. రిఫర్ చేయగానే అది అనంతపూర్ కేసు. ఆ జిల్లా పోలీసులు గుంటూరు పోలీసులను అడిగారు ఇలా సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేశాడని. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వెంటనే వాళ్ళు చెప్పింది అసలు ఈ నర్సింగ్ హోమ్కి ఆ పేషెంట్ వాళ్ళ మదర్కి సంబంధించిన పేరు వాళ్ళు రాలేదు, మేము ట్రీట్మెంట్ ఇవ్వలేదు, తర్వాత మేము అపోలో చెన్నై హాస్పిటల్కి రిఫర్ చేయలేదు, తర్వాత మా డాక్టర్ గారు సంతకం కూడా కాదు, ఈ డాక్టర్ గారిని కలిశారు, ఆయన కూడా వాంగ్మూలం ఇచ్చాడు, ఇది నా సంతకం కాదు, నేను ఇచ్చిన ధ్రువపత్రం కాదు అని. అక్కడికి తేలిపోయింది ఖచ్చితంగా అతను నేరం చేశాడు. అది కూడా ఎట్లాంటి నేరం, కోర్టునే తప్పుదోవ పట్టించే నేరం. తర్వాత అటు జైలు అధికారుల్ని, చట్టాన్ని, పోలీసుల్ని అంతమందిని తప్పుదోవ పట్టిస్తూ అంత డేర్గా చేశాడంటే అతని ధైర్యం ఏంటంటే గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లాంటి ప్రభుత్వాలే వీళ్ళని మనం ఎలా అయినా కూడా మ్యానిపులేషన్ చేయొచ్చు, ఏం చేసినా పట్టుకోరని. కానీ అతను ఊహించని పరిణామం బయటపడింది. ఇవాళ మీరు అంటున్నారు అతను ఎక్కడున్నాడో తెలియట్లేదని. ఎక్కడున్నాడో తెలియటానికి ఆయనేమి అడ్రస్ లేని వ్యక్తి ఏం కాదు, కానీ కావాలనే తను పోలీసులకు అందుబాటులోకి రాకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశాడు. వాళ్ళ తల్లి ఫోన్కి కూడా పోలీసులు ట్రై చేశారు, ఆమె కూడా స్విచ్ ఆఫ్ చేయించాడు. ఎందుకంటే ఆమెకి గత నెలలో ఫిబ్రవరిలో ఆమె వైద్యం ఏదో తీసుకుందంట చెన్నై హాస్పిటల్లో, కానీ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయింది, కంటిన్యూషన్లో లేదు, ఇక్కడ నుంచి రిఫరెన్స్ కూడా అక్కడికి వెళ్ళలేదు. ఇవన్నీ కూడా తప్పుడు ఫ్యాబ్రికేషన్ అనమాట, తప్పుడు వివరాలతో ఇచ్చిన సర్టిఫికేట్ కాబట్టే అతను పోలీసులకి తప్పించుకోవటానికి ఇప్పుడు ఈ లీగల్ ఎక్స్పర్ట్స్ సుధాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న పెద్దలు కానీ, ఎందుకంటే వాళ్ళకి ప్రియమైన వ్యక్తిత్వం, వాళ్ళ కాలం అంతా కాపాడారు. ఇప్పుడు అతను జైల్లో ఉండటం కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వీలుండంతవరకే సహాయం చేద్దామనే ఉద్దేశంతోనే అంతెందుకు పోసాని కృష్ణమురళిని ఒక వైఎస్ఆర్సీపీ ఎక్స్ఎమ్మెల్యే కలిసి సలహా ఇచ్చాడు, నువ్వు గుండె జబ్బు వచ్చినట్టు నటించు, నిన్ను హాస్పిటల్కి పంపిస్తారు, హాస్పిటల్లో ఉండేసేసి నీ జైలు జీవితాన్ని అక్కడ గడిపేయచ్చు అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని పరీక్షలు చేస్తారు కదండి డాక్టర్స్. ఇప్పుడు అందరూ గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రభావతి గారు లాగా ఉండరు కదా, ఆమె అయితే తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చింది ఆ రోజున. ఈయన్ని కస్టోడియల్ టార్చర్ పెట్టినా కూడా, పోలీసులు లాఠీలతో కొట్టినా కూడా స్కిన్ ఎలర్జీ అని, దాని మూలన ఏమైంది ఆమె ఉద్యోగం ఎట్లాగూ రిటైర్ అయిపోయింది, కానీ వాళ్ళ క్రిమినల్ కేసు ఫేస్ చేస్తుంది. అట్లాగే ఇప్పుడు ఇతని గురించి తప్పుడు సర్టిఫికెట్లు ఎవరిస్తారు? పోసాని కృష్ణమురళికి వెళ్ళిన సలహాదారు మంచి సలహా చెప్పాడు, కానీ అదే కనుక గత ప్రభుత్వంలో అయితే ఖచ్చితంగా జరిగేది. అతన్ని ఐసీయూలో ఏసీలో పెట్టేసేవాళ్ళు, మంచి మంచి బిర్యానీలు పెట్టుకుంటా. ఏముంది ఇప్పుడు డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చి అతనికి హార్ట్ ప్రాబ్లం ఉంది, మేము ఐసీయూలో పెట్టాం, ఏసీలో రూమ్లో అంటే ఎవరు వెళ్ళి చూస్తారు? కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా ఇతనికి బోరుగడ్డ అనిల్ని ఏదో ఒక రూపంలో తప్పించాలని ఈ సలహా ఇచ్చారు, బాగానే ఉంది, ఫోర్జరీ సర్టిఫికెట్. కానీ రేపు ఫేస్ చేయాల్సింది వాళ్ళు కాదు. ఇప్పుడు ఇంకోటి కూడా కోర్టు ఒక పని చేయాలండి, ఎవరైతే ఇతను ఫోర్జరీ సర్టిఫికెట్తో ఇతనికి మధ్యంతర ఉత్తర్వులు తీసుకున్నాడో అటువంటి కౌన్సిల్స్ని కూడా అంటే హెచ్చరించాలి, అవసరమైతే ఏదైనా అవకాశం ఉంటే శిక్షించాలి కూడా. ఎందుకంటే ఇలాంటి ఫాల్తూ వాళ్ళ కేసులు తీసుకెళ్ళి ఏది పడితే అది సర్టిఫికెట్లు జడ్జెస్ ముందు పెడితే వాళ్ళకుండా పని ఒత్తిడిలో ఇవన్నీ ఏం చూస్తారండి, సహజంగా నమ్ముతారు కదా. ఒక మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు నమ్ముతారు కదా, కానీ అది సబ్మిట్ చేసింది బోరుగడ్డ అనిల్ తరపున కాబట్టి గౌరవ జడ్జి గారికి అనుమానం వచ్చింది. ఈడేంటి మాటకి కిందసారి ఒకటి తీసుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు ఎక్స్టెన్షన్ అడుగుతున్నాడు, అసలు ఇది నిజమా కొట్టిదా? అందులో ఇచ్చిన రాఘవ శాస్త్రి గారి కాంపిటెన్సీ కొద్దిగా తెలుస్తుంది కదండి. ఇంత పెద్ద డాక్టరు ఆయన నేను చేయలేను అని అక్కడికి రిఫర్ చేశాడు అంటే ఏదో కొద్దిగా అనుమానం వచ్చినట్టుంది. అందుకే ఆయన అడిగాడు ఈ సర్టిఫికేట్ మీద మీ ఉద్దేశం ఏంటని. ఈ ఇష్యూలో అతని మీద ఖచ్చితంగా ఇంకా తీవ్రమైన చర్యలు అయితే తీసుకుంటారండి. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అతని పరిస్థితి ప్రాణం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. ఇట్లాంటి న్యాయ నిపుణులు ఇచ్చే సలహాలు వింటే ఆ బోరుగడ్డ అనిల్కి ఇదే పరిస్థితి ఎదురైంది. బోరుగడ్డ అనిల్ లాంటి క్రిమినల్ని ఇటువంటి చేసి కాపాడటానికి పార్టీ ప్రయత్నిస్తుందంటే పార్టీకి మాత్రం ప్రజల్లో ఏం విలువ ఉంటుంది? ఒక రకంగా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు, మీరు నేరాలు చేయండి కానీ బెయిల్ కోసం ముందస్తు బెయిల్ కోసం వెళ్ళొద్దు అన్నాడు. మరి ఇది కూడా అట్లాంటి చీటింగ్ కేసే కదా. థ్యాంక్ యూ సతీష్, మన వీక్షకులకు కూడా.